రాలేదు? ఇతనేంటి ఇంకా పడుకోలేదా? లేక లైట్ ఆఫ్ చేయడం మర్చిపోయాడా? మీరు ఈ టైంలో ఇక్కడికి ఇక్కడికి రాకూడదా? రావచ్చు, కానీ టైంలో ఎందుకో ఆయన పోయినప్పటి నుంచి రాత్రిళ్ళు నిద్ర పట్టట్లేదు. ప్రతి రాత్రి శివరాత్రి అయిపోయి నాలో ఏదో తెలియని ఆరాటం. నా మనసు ఏదో కోరుకుంటోంది. అది మీ పర్సనల్. నా దగ్గర మాట్లాడడం కరెక్ట్ కాదు. టైం చాలా అవుతుంది, మీరు వెళ్ళండి. సరే. అవును, ఈ టైంలో అంత ఇంట్రెస్ట్గా చూస్తున్న ఆ ఫైల్ ఏంటి? ఇంటికి సంబంధించిన విల్లామా పత్రాలు. ఓ, మరి నన్ను వెళ్ళమంటావా? డోర్ గడియ పెట్టుకో. వారిని మందు తాగకముందే కిక్కెక్కేసింది. నా కోసం బాయ్స్ వెయిట్ చేస్తుంటారు. నాకు పెట్టరా? చింపుతున్నాగా రాజయ్య, అయ్యా, నీకు నిజంగా దయాలు కనిపిస్తున్నాయా? బాబు గారు నిజంగానే కనబడేది బాబు. ఈసారి కనబడాలి. కత్తి బొడ్లో పెట్టుకొని తిరుగుతున్నా ఎసెత్తా. ఈడి పిచ్చి. ఈసారి కనబడాలి, పీక కోసి పాత్రేస్తా. కొద్దిగాగండి, నా బండి గేర్ల పడింది. పెట్రోల్ పోసుకొని పరుగు పెట్టిస్తా. రాజయ్య మంచి మూడ్లో ఉన్నారా? ఈ మూడ్లో మంచి బీటోట్ వేసుకుంటే తిరిగిపోద్ది. బాబు గారు, ఏమైంది రాజయ్య? మళ్ళీ నేడొచ్చిందా? కాదు బాబు, మందు అయిపోయింది, మందు కావాలి. ఏకలాగా తాగా, ఇంకా సరిపోలేదా? తాగే కొద్ది తాగాలనిపించేది. ఈ లోకంలో మందు ఒకటే, ఎంత తాగినా సరిపోదు ఈ మందు మాయ. నాకింకా మందు కావాలి. మందు అయిపోయింది రాజయ్య, పడుకో. మందు ఉంది. ఎక్కడుంది? అయిపోయింది. చిన్నబాబు గదిలో ఉంది. పో తీసుకురాపో. నాకు అత్తేది వెతుకుతున్నాడు. ఓయ్, బొడ్లో కత్తిని పెట్టుకుని తిరుగుతున్నావు. నేడనుకుని మనిషిని కోసేసావు కానీ జాగ్రత్త. హలో, ఎదురు వచ్చేవాడి అదృష్టాన్ని బట్టి ఉండేది బాబు. బాబు ఇదేదో చేసేటట్టున్నాడు రా బాబా. రేయ్, నేను కూడా వస్తున్నా ఉండరే. ఏ రాజా, ఏంటిది? ఏమైంది వీళ్ళకు ఇలా పడిపోయి ఉన్నారు? నానా, నానోయ్, బాబు గారు, బాబు గారు, ఏంటి సీసా పగిలిపోయింది? నానోయ్, నానోయ్, నానా, నానా, నన్ను వదిలేసి వెళ్ళిపోయావా నాన్నోయ్? నాన్న, నువ్వు ఇంకా చచ్చిపోలేదా?
నేను చచ్చిపోవడమే తెచ్చిదానా మరి కత్తేంటి? ఓ ఇదా రాత్రి చిట్టి బాబు ఫుల్గా మందు పోసిండమ్మా, బాగా ధైర్యం వచ్చింది. రోజు కనబడే నీడని కసకసకస కోసేద్దామని. నీడనుకుని ఒక మనిషి పీకను కోసేశారు. Oh, shit. పీకల దాకా తాగిన మత్తులో ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నారా? అమ్మా నేను చంపలేదమ్మా. నోర్ మూయ్. ఎవరు చంపారా? నన్ను చూస్తావేంటి? తాగిన మత్తులో నేడు అనుకుని నువ్వే చంపేసి ఉంటావు. నువ్వు మాత్రం తక్కువ తాగావా? సీసా పట్టుకొని నా గోసి వెనకాలే వచ్చినావుగా. చిట్టి బాబు, పోలీసులకు ఫోన్ చేయి. నాగేష్ని చంపింది దొంగనా తోడు దొంగల వాళ్ళే నిర్ణయిస్తారు. హలో, పోలీస్ స్టేషన్. ఏం రాజయ్య, ఇంటి దొంగనేశ్వరుడైనా పట్టలేడు అనే మాట నిజం చేసావు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టావు. సార్ సార్ నాకే పాపం తెలియదు సార్. నగేష్ని నేను చంపలేదు సార్. ఏరా, నువ్వు చంపావా? నేను చంపలేదన్నా మీరు నమ్మే పొజిషన్లో లేరు సార్. మీ డ్యూటీ మీరు చేయండి. కానిస్టేబుల్స్, ఇద్దరిని అరెస్ట్ చేసి తీసుకురండి. ఓకే సార్. బాడీని పోస్ట్ మార్టంకి పంపించండి. సార్ ఎస్ఐ గారు, హంతకులు దొరికారు కదా, మిగతా సంతనంతా బయటికి పంపించేసేయండి. నేను పంపించేస్తాను సార్. సరే పంపించండి. రాయ్ పదండ్రా. ఇంత ఉదయాన్నే ఎక్కడికెళ్తున్నారు? పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాం. నీలో ఉన్న బాధేంటో నాకు తెలుసమ్మా. కన్నతల్లిని కాకపోయినా నేను నిన్ను నా కన్న కూతురే అనుకుంటున్నాను. ఉదయ్ని నువ్వెంతగా ప్రేమిస్తున్నావో ఉదయ్ కూడా నిన్నంతే ప్రేమిస్తున్నాడని నాకు తెలుసమ్మా. కళ్ల ముందు నిజాలు కనిపిస్తుంటే అది అబద్ధమని నమ్మలేక రాజయ్యను ఉదయ్ను పోలీసులకు పట్టించానే కాని వాళ్ల మీద కోపం కాదమ్మా. అంతకంటే ఇంకేం కాదమ్మా. నా మీద నీ మనసులో ఏదైనా ఉంటే నన్ను క్షమించమ్మా. ఉమ్.